హాయ్ అండి. అందరికీ ఒక ముఖ్యమైన మాట చెప్తున్నాను. జీవితం ఎప్పుడు పూర్తిగా ముళ్ళబాటలాగా ఉండదు. పూర్తిగా పూలపాన్పులాగా ఉండదు. దూరం నుంచి దూరపు కొండలను నునుపంటారు చూసారా? అలాగా ఎదుటి వాళ్ళ జీవితం చాలా అందంగా కనపడొచ్చు. ఎదుటి వాళ్ళు నవ్వుతూ ఉంటే వీళ్ళెప్పుడు నవ్వుతూ ఉంటారు. వీళ్ళ జీవితం చాలా బావుంది అనిపించొచ్చు మనకి. కానీ వాళ్ళకేముంటాయో, వాళ్ళ బాధలేముంటాయో కొందరి మనస్తత్వం ఏమున్నా దిగమింగుకుని నవ్వుతూ ఉంటారు. స్మైలీ ఫేస్ అంటారు కదా, అలా ఉంటారు. అంత మాత్రాన వాళ్ళకి కష్టాలు, కన్నీళ్ళు లేవని కాదు. రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే అది ధర్మం, సృష్టి ధర్మం అంతే. ఏ మనిషికి పూర్తి సుఖశాంతులు ఉండవు, పూర్తి కష్టాలు ఉండవు. అది మనం అన్వయించుకోవడం, మనం సరిదిద్దుకోవడంలో కొంత ఉంటుందండి. అంటే నేను ఎవరినో ఇది చెప్పడం లేదు, సరిదిద్దుకోవడంలో అంటే కొంతమందికి ఒక చిన్న సమస్య చాలా పెద్దదిగా అనిపించవచ్చు. కానీ కొంతమంది అదే పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నా కూడా మొహాన నవ్వు వీడకుండా ఉంటారు ధైర్యంతో. ఎవరికైనా అలాంటి అధైర్య పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడూ సదా ఆంజనేయ స్వామిని తలుచుకోండి. ఆయన ఎంతో కొండంత బలాన్ని ఇస్తాడు, సమస్యలు దాటే శక్తిని ఇస్తాడు. నా వరకు నేనైతే నా చిన్నతనం నుంచి నాకు చిన్నప్పుడు చాలా భయమేసేది. ఏదైనా ఒక కరెంటు పోతే ఈ గదిలోంచి ఆ అవతల గదిలోకి వెళ్ళి అగ్గిపెట్టి తెమ్మన్నా నేను భయపడేదాన్ని. మా అన్నయ్య ఏడిపించేవాడు, దీనికి వెళ్ళడానికి బద్ధకం అందుకని అని. ఇవన్నీ 10 ఏళ్ల లోపు అని. కానీ నాకు నిజంగా భయమే. అప్పుడు మా అమ్మగారు తర్వాత ఒకసారి చెప్పారు, ఆంజనేయ స్వామి తలుచుకో, నీకు ఎప్పుడైనా భయం వేస్తే చీకట్లోనూ అది అని. నేను తర్వాత పెద్దయినా కూడా చీకటని కాదు, నాకు ఏదైనా సమస్యగా అనిపించినా, ఆ సమస్యను నేను అధిగమించలేను అనిపించినా, నేను ఎప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంత పెద్దదాన్ని అయిపోయినా ఆంజనేయ స్వామినే తలుచుకుంటానండి. మా పిల్లలకు కూడా అదే చెప్తాను నేను. మా అబ్బాయిలు ఇద్దరికీ కూడా చిన్నప్పటి నుంచి అలాగే చెప్పేదాన్ని, ఆంజనేయ స్వామి తలుచుకోవాలి అని. మనలో ఉన్న శక్తి కూడా ఆయన శక్తి తెలియదుట. అలాగా మనలో ఉన్న శక్తి కూడా ఆ స్వామిని తలుచుకోగానే బయటకు వస్తుంది. ఆ పని మనం చేయగలుగుతాం. తప్పకుండా మీరు కూడా ఇది ఆచరించండి. సంతోషంగా ఉండండి.